ఇరాన్ విస్తృతంగా దాడులకు పాల్పడుతోంది. అజర్బైజాన్ టర్కీ మంచి ఫ్రెండ్స్. నిన్ననే టర్కీ ఒకవైపున టర్కీ మీదకి మిస్సైల్ ప్రయోగిస్తే దాన్ని మధ్యలో ధ్వంసం చేయగలిగింది నాటో డిఫెన్స్ సిస్టమ్. అయితే ఇవాళ అజర్బైజాన్ మీద దాడులకు దిగింది. నిన్న అజర్బైజాన్ మీద దాడులు దిగింది, ఇవాళ కూడా అజర్బైజాన్ మీద దాడులకు దిగింది ఇరాన్. భారీ లాంగ్ వేవ్ అటాక్స్ అయితే కంటిన్యూగా చేసుకొస్తుంది. దూర ప్రాంతాలని దాదాపు 2-3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని ధ్వంసం చేస్తుండటం అన్నటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం. తద్వారా అంటే ఓ పక్కన గల్ఫ్ కంట్రీసు, ఇటు టర్కీ, ఇటు అజర్బైజాన్ అన్నిటి మీదన జరుగుతున్నటువంటి ఈ యుద్ధం పతాక స్థాయికి అయితే చేరుతోంది. కాకపోతే అందరూ ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, కానీ ఇంకా అటాకింగ్ మోడ్లోకి రాలేదు. ఒక అమెరికా, ఇజ్రాయెల్ తప్పించి అందరూ అటాకింగ్ మోడ్లోకి వస్తే ఏమైపోతుంది అన్నటువంటిదే ఇక తేలాల్సినటువంటి అంశం. ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది.